దేవ, మిథున వల్ల అయితే భూపతి కుటుంబం అయితే పూర్తిగా మారిపోతుంది. ఇంకా భూపతి ఇంకా షష్ఠపూర్తి జరుగుతుంది అనే సమయానికి భూపతి అయితే తన కుటుంబంతో సహా ఇంటికొచ్చేస్తాడు. ఇంకా వాళ్ళని అలా చూసేసరికి సత్యమూర్తి అయితే మళ్ళీ ఇక్కడ గొడవలు జరుగుతాయేమో అని బాధపడే లోపల ఇంకా భూపతి అయితే వాళ్ళకి ట్విస్ట్ ఇస్తాడు. నేను పగలు పత్రికారాలు ఈ షష్ఠపూర్తి జరగకుండా, ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరగకుండా నేను చేయాలని చెప్పనని, నీ ప్రాణం తీయాలని చెప్పని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు నీ చిన్న కొడుకు, నీ చిన్న కోడల వల్ల నేను పూర్తిగా మారిపోయాను అని చెప్పి నన్ను అనేటప్పటికీ ఇంకా చాలా సంతోషంగా భూపతి తీసుకొచ్చిన మాలలతోనే ఇంకా శారదాకి సత్యమూర్తికి అయితే షష్ఠపూర్తి చేస్తారు. అలాగే దీనికి అంతటికి కారణమైన దేవ, మిథునలు కూడా మీరిద్దరు కూడా మా ముందుకు దండలు మార్చుకుంటే చాలా ముచ్చటగా ఉంటుందని చెప్పని ఇంకా దేవ, మిథునల చేత కూడా దండలు మార్పిస్తారు. ఇంక ఇదంతా చూసిన తర్వాత ఇంకా సత్యమూర్తి అయితే, నువ్వు నా కొడుకు జీవితంలోకి వచ్చిన దానివల్లే వాళ్ళు ఈ మార్పు వచ్చింది, అందువల్ల నువ్వు కానీ రాకుండా ఉండుంటే నా కొడుకు జీవితంలో ఈ మార్పు వచ్చుండేది కాదమ్మా అని చెప్పనని మిథున అంటూ ఉంటే, ఏదైతే తను అనుకునిందో ఇంకా మిథున అది ఇంకా సత్యమూర్తిని దేవాన్ని కలుపుతానని ఆల్రెడీ సూర్యకాంతంతో శపథం కాసిందో అది నిజం చేసుకుంది. కానీ ఇదైతే మాత్రం కలగాకుండా ఉంటే మాత్రం మంచిదే. కానీ ఇంకా భూపతి వీళ్ళందరూ అయితే ఇది నిజంగానే జరిగింది అని చెప్పని మాత్రం అనుకోవచ్చు. కానీ భూపతి అయితే మాత్రం పూర్తిగా అయితే మారిపోతాడు. ఇంకా దగ్గరుండి షష్ఠపూర్తి అంతా చేసేటప్పటికీ ఇంకా అలాగే దేవ, మిథున కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే,